క్రీస్తు శకం 1173వ సంవత్సరం 853 ఏళ్ల కిందట మిడియండ పొద్దు వేళ సరిగ్గా ఇదే వేళ ఇప్పపోతల కాలం, బహుశా ఇదే ఇప్పపోతల కాలంలో ఈ వేళలో కొండమల్లు నవలలో బయ్యన్న అనే ఒక చెంచు నాయకుడు అడవిలోకి ప్రవేశించుతాడు. ఇది నవల ఆరంభం. నిజానికి నవల ఆరంభాన్ని ఇందాల మన ముందు చెంచు కళాకారులు అద్భుతంగా ఆ దృశ్యాన్ని చూపించారు. అడవి మాత్రమే లేదు తప్ప అడవి మనుషులు, అడవిలో నివసించే ఆదిమవాసులు తమ ఆనందాన్ని ఎలా పంచుకుంటారో మన కళ్ళ ముందు చూపించారు. తర్వాత బయ్యన్న అడవిలోకి వచ్చినప్పటి నుంచి 1173 నుంచి మళ్ళీ ఒక 43 ఏళ్ల కిందటికి వెళ్తాడు తన జీవితాన్ని మరొకసారి తడుముకోవడానికి. ఈ నవలలో ఎందుకు బయ్యన్న అడవిలోకి ప్రవేశించాడు అంటే, ఒక కోడి పుంజుని వేటాడి పట్టుకొని తీసుకురావడానికి. ఆ కోడి పుంజు పేరే కొండమల్లు. మామూలుగా అందరూ పిలుచుకునేది కారు కోడి. చాలామంది నాకు ఇంతవరకు కారు కోడి అన్నది తెలుసు, కానీ ఈ నవల చదివిన తర్వాత కారు కోతలు కోస్తాడు వీడు అని అంటారు. అంటే ఆ కోతలంతా దరిద్రంగాను కర్ణప్రాయంగాను ఉంటాయో అనిపించేది. సరిగ్గా ఇందులో కారు కోడి యుద్ధ భూమిలో ఒక కోత కూస్తే అసలు యుద్ధ భూమి అంతా సంచలనం చేస్తుంది. బహుశా అందుకనే కారు కోడి అన్నారేమో అనిపిస్తుంది. ఆ కారు కోడి పేరు కొండమల్లు. దానికోసం అడవిలోకి వస్తాడు. కొండమల్లుని వేటాడాలన్నా పట్టుకోవాలన్నా చాలా సహనం ఉండాల, దీక్ష ఉండాల, ఓపిక ఉండాల. రాత్రి పగలని చూడడానికి లేదు, గాయం అయిందని లేదు, ఆకలి దప్పులని లేవు. ఇన్ని ఉంటే గాని అసలైన కొండమల్లు, అసలైన కారుకోడిని పట్టుకోలేరు. కోళ్ళు చాలా ఉంటాయి, కారుకోడిని పోలిన కోళ్ళు చాలా ఉంటాయి. అది అనుకొని ఇది పట్టుకుంటే తన లక్ష్యం నెరవేరదు. ఎందుకు ఆ కోడిని పట్టుకున్నాడని తర్వాత చెప్తాను, ఎందుకు వెతుకుతున్నాడని. కనుక ఆ ఓపికతో, ఆ దీక్షతో బయ్యన్న అనే వ్యక్తి అడవిలో చాన్నాళ్ళుగా తిరుగుతూ మొత్తం ఆ కారు కోడిని, కొండమల్లుని పట్టుకోగలుగుతాడు. అంతకుముందు చాలా యాతనలు పడతాడు. తిండి తిప్పలు మానేసి, నిద్రాహారాలు మానేసి అడవంతా దేవి పట్టుకోగలుగుతాడు. ఆ పట్టుకున్న కోడి, కారు కోడి, అది నిజానికి యుద్ధ భూమి కోసం పట్టుకుంటాడు. పనికొస్తుందా లేదా అన్నది అడవిలోనే ఆయన పరీక్షలు పెట్టక్కర్నకుండానే పరీక్షలు అయినాయి. ఒక పెద్ద ముంగిస వస్తుంది. ముంగిసకి కోడికి యుద్ధం. ముంగిసను జయిస్తుంది. తర్వాత ఒక పులి వస్తుంది. పులిని వెంట తరిమేస్తుంది కోడి. తర్వాత ఒక అడవి పంది దొరుకుతుంది. అడవి పందిని చంపుతుంది. ఆ పనికొస్తుంది. నేను ఏ లక్ష్యం కోసం ఇంత కష్టపడి ఈ అడవిలో ఈ కారు కోడి, ఈ కోడి పుంజు కోసం వచ్చానో ఆ పుంజు నాకు దొరికిందని సంతోషిస్తాడు. దొరికిన తర్వాత అప్పటికి చీకటి అయిన తర్వాత ఒక దగ్గర పడుకొని లేచిన తర్వాత ఆ అడవి పందిని కాల్చి అది వంట చేసుకునేటట్టు తీసుకొని దాన్ని తిన్నప్పుడు ఒక చదువుతాను. అది చదివితే కానీ ఈ నవల ఎందుకు చదవాలి, ఈ నవల రచనలో రచయిత ఆ లోకంలోకి, అడవిలోకి, అడవి మనుషుల దగ్గరికి ఎలా వెళ్ళగలిగాడు, ఆ భాషను ఎలా పట్టుకున్నాడు, వాళ్ళ అలవాట్లని ఎలాగ అర్థం చేసుకున్నాడు, ఇవన్నీ తెలియాలంటే కొద్దిదే, ఒక నిమిషంలోనే ప్రారంభించి తర్వాత నేను దీనికి వెళ్తాను. ఈ పట్టుకున్న తర్వాత